కొన్ని సినిమాలు కథ చెప్పగానే ఓకే అయిపోతాయి. సిద్ధు జనలగడ్డ తెలుసు కదా, లైన్ వినగానే ఓకే చెప్పాడు. ఆ లైన్ చెప్పిన స్టైలిష్ నీరజా కోన కథను నమ్మి సిద్ధు సీరియస్ గా వర్క్ చేశాడు. తనదైన మార్క్ కాస్త భిన్నంగా వెళ్ళాడు. కేవలం కథ మీద మాత్రమే ఫోకస్ చేసి తెలుసు కదా చిత్రాన్ని చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. కొందరు ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు, మరికొందరు మాత్రం కొన్ని మైనస్ పాయింట్లు చెప్పారు. స్టోరీ వల్ల మెచ్యూర్డ్గా ఉండబట్టి అందరికీ కనెక్ట్ కాలేదన్న టాక్ కూడా నడిచింది. మొత్తానికి తెలుసు కదా అనే చిత్రం మంచి సినిమాగానే పేరు తెచ్చుకుంది, కానీ కమర్షియల్ పరంగా వర్కౌట్ కాలేదన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఫైనల్గా బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ మేకర్స్ని నిరాశపరిచింది. కానీ సిద్ధు ఎఫెక్ట్కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సిద్ధు పర్ఫార్మెన్స్ కి యునామినస్ అప్లాస్ దక్కింది. తెలుసు కదా లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. మంచి కంటెంట్ తో వచ్చినా ఊహించనిది మాత్రం జరగలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ పరిస్థితి కూడా ఇలాంటిదే. రిలీజ్ కి ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు అందరూ ఫిదా అయ్యారు. పైగా ఈ మూవీని జెర్సీ ఫేమ్ గౌతమ్ తన్నానూరి డైరెక్ట్ చేశారు. కాబట్టి ఈసారి విజయ్ బ్లాక్ బస్టర్ కొట్టి తీరుతాడు అనుకున్నారు అందరూ. కానీ అలా జరగలేదు. మంచి స్టోరీ, హై టెక్నికల్ విజువల్స్, మెచ్యూర్డ్ స్క్రీన్ ప్లే అన్నీ ఉన్నా కానీ కింగ్డమ్ అనుకున్నంతగా ఆడియన్స్కి రీచ్ కాలేదు. కానీ విజయ్ దేవరకొండ యాక్టింగ్కి మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ఆ ప్రభావం కూడా పడింది. ఫైనల్గా విజయ్ ఆశలు నెరవేరలేదు. అప్పట్లో రాణా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన విరాట పర్వంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ మూవీకి మంచి ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాత్రం ఈ మూవీ థియేటర్స్లోనే రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నారు. కారణం ఈ కథపై ఆయనకున్న నమ్మకమే. విరాట పర్వం చిత్రాన్ని లేట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు. రిజల్ట్ ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. థియేటర్స్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా చతికిలబడింది. క్రిటిక్స్ మాత్రం ఈ మూవీపై మంచి రివ్యూస్ ఇచ్చారు. నీది నాది ఒకే కథ లాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ వేణు ఊడుగులా డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. మంచి కథను ఎంచుకున్న వేణుకి మాత్రం నిరాశే మిగిలింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తరహా సినిమాలు మరికొన్ని ఉన్నాయి. ఇవే కాదు, స్మాల్ బడ్జెట్తో మంచి కంటెంట్ను ప్రొవైడ్ చేసిన మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడిన సందర్భాలున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన 8 వసంతాలు, త్రినానాదారి, బార్బరిక్ లాంటి సినిమాలు ఇదే కోవలోకి వచ్చాయి. ఈ సినిమాలు బాగున్నా కానీ థియేటర్స్లో ఆడియన్స్ లేరు. ఎంత మంచి కథ తెరకెక్కించినా సరే ఇలాంటి రిజల్ట్ వస్తున్నాయంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆడియన్స్ మిస్టేక్ మాత్రం కాదు. స్టోరీస్ అండ్ ప్రమోషన్స్లో ఏదో ఒక లోపం ఉన్నట్లే లెక్క.